ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏ ఉషా, ఎక్కడికెళ్తున్నారా వీళ్ళంతా? మొత్తానికేదో పెద్ద ప్లానే వేస్తున్నారే. ఏమైందక్కా పక్కకి తీసుకొచ్చావు? ఈ రోజు సౌ బర్త్డే. అవునా? తను చెప్పలేదే. గుర్తుంటేనే కదా చెప్పేది. అయ్యయ్యో, పుట్టినరోజు అని కూడా మర్చిపోయిందా పాపం. సరే, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఉండు ఆనంది, ఉదయం నుండి మేం కావాలని చెప్పకుండా దానికి సర్ప్రైజ్ ఇద్దామని చూస్తున్నాం. నువ్వు వెళ్ళి చెప్పేస్తావా? ఓ అలాగా. సో మన సౌ పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేయాలి. ఏం చేద్దాం? తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అలా ట్యాంక్ బండికి వెళ్ళి కేక్ కట్ చేయించి అట్నుంచి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తినిపిద్దాం. ట్యాంక్ బండా అంటే? అక్కడ నీళ్లుంటాయి ఆనంది. హై, నీళ్ళా? నేను రావచ్చా? నిన్ను కూడా తీసుకెళ్తాం ఆనంది. కాకపోతే మనిషికి 500 వేయండి. అప్పుడు ఖర్చులన్నీ అందులోనే చూసుకుందాం. అశ్విన్ కి వెళ్ళి చెప్పు. అశ్వినా? అతను కూడా వస్తాడా? అవును, అశ్విన్ ఖచ్చితంగా ఉండాలి. మనమంతా సవ్వని పిలిచినా మనల్ని తిడుతుంది. అశ్విన్ పిలిస్తే మాత్రం ఏమనదు. వాళ్ళ మధ్య అన్నా చెల్లెల బంధం అలా ఉంటుంది. అక్క, నేను రానులే, మీరు వెళ్ళిరండి. అయ్యో, ఏమైందానంది? డబ్బులు ఇవ్వాలని రానంటున్నావా? అయ్యో, డబ్బుల గురించి కాదక్కా. అది హాస్టల్లో 8 దాటితే బయట ఉండకూడదని గుర్తొచ్చింది, అందుకే. మరి నువ్వే కదా నీళ్లున్న చోటు చూడాలి అన్నావు. అవును, కానీ మర్చిపోయి చెప్పాను. మీరు వెళ్ళిరండి అక్క. అలాంటివేం చెప్పద్దు. నువ్వు వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తున్నావు అంతే. అది కాదక్కా. నువ్వు వస్తున్నావు అని చెప్పాను కదా, వస్తున్నావు అంతే. ఏంటక్కా, అందరు ఇక్కడేం చేస్తున్నారు? ఈ రోజు నీ బర్త్డే కదా, అందరం ట్యాంక్ బండ్ చూడడానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఏంటి, ఈరోజు నా పుట్టినరోజా? మనందరం ట్యాంక్ బండ్ చూస్తున్నామా? సూపర్ అక్కా. అక్క, నన్ను చెప్పొద్దని నువ్వు చెప్పేసావేంటక్కా? అదెక్కడ గుర్తు పెట్టుకుంటుందిలే, ఇంకో 5 నిమిషాల్లో మొత్తం మర్చిపోతుంది. అవును కదా. నా పుట్టినరోజంట, నా పుట్టినరోజంట. జయంతి, నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకొస్తావు? ఇక వెళ్ళి నీ పని చూసుకో. మ్యాచింగ్ వేసుకొద్దామని. ఆనంది ఏంటి, అశ్విన్ వస్తున్నాడని అంతలా షాక్ అయ్యి రాను అంటుంది? తనని జాయిన్ చేసింది కూడా అశ్విన్ కదా, ఎందుకు తనంటే అంత కోపం? అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, మా అబ్బాయికి ఒంట్లో బాలేదు. అయ్యో అవునా? ఏమైందక్క? మొన్న రాత్రంతా ఊపిరి సరిగ్గా ఆడతలేదని బాగా ఏడ్చాడు. హాస్పిటల్ తీసుకెళ్లాను, కానీ మళ్ళీ రాత్రంతా అదే బాధతో ఏడ్చాడు. ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆ కర్ణాకర్ని లీవ్ అడుగుతుంటే పంపట్లేదు. పైగా ఏమంటున్నాడో తెలుసా? నీ కొడుకుని చూసుకోవాలి అనుకుంటే ఉద్యోగం మానే, లేదంటే కొడుకు చచ్చాడు అనుకో అన్నాడు. బాబుని చూసుకోమని పక్కింట్లో వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఉద్యోగం చేసుకోవాలంటే నా కొడుక్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు ఎలా ఉన్నాడో తెలియట్లేదు. నువ్వేం బాధపడకక్క, బాబుకి ఏం కాదు. ఖర్చుల కోసం ఏమైనా డబ్బులు కావాలా అక్క? లేదు అశ్విన్, అవసరం పడితే నేనే అడుగుతాను. అక్కడ పనంతా అలాగే ఉంది. చేయకపోతే కరుణాకర్ వచ్చి తిడతాడు. నేను వెళ్తాను. అలాగే అక్క, నువ్వేం బాధపడకు. రేయ్, ఏమైందిరా? సావిత్రక్కల ఏడుస్తూ వెళ్తుంది. అదంతా తర్వాత మాట్లాడుకుందాంలే. ఆ కరుణాకర్ వస్తే పని వదిలేసి ఇక్కడేం మాట్లాడుకుంటున్నారని ఏదేదో వాగుతాడు. ముందు వెళ్ళు. సరేలే, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. త్వరగా చెప్పు. ఈరోజు మన సౌ బర్త్డే. తనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. ఈవినింగ్ అందరం ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. ఈ విషయం తనతో చెప్పుకో. అవునా? మీరు అలా చేస్తే నేను ఇంకో ప్లాన్ చేశాను. అవునా? ఏంట్రా అది? చెప్తాం మరి, పోరా. రాను రాను అయ్యగారికి బాగా ఎక్కువైంది. ఏడ్చోలే, పోరా.
గుడ్. ప్రతి నెల ఇలాగే టైంకి ఇవ్వాలి. ఒకవేళ లేట్ అవుతుంది అనిపిస్తే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఓకే మేడం. అవును, నువ్వేదో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అన్నావు, ఏమైంది? చూస్తున్నాను మేడం. ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నావు? వీడియో జాకీ. అవునా? ఎస్ మేడం, అది నా డ్రీమ్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. రా దీపా. రా దీపా. నిన్నటి నుంచి క్యాంటీన్లో భోజనం చేయడం లేదంట, ఎందుకు? నీ ఒక్కదాని ప్లేటు వేస్ట్ అవుతుందని లక్ష్మి కంప్లైంట్ చేసింది. టైంకి తినకుండా ఏం చేస్తున్నావు? ఏమైంది దీపా? ఏదైనా ప్రాబ్లమ్మా? ఈ మంత్ ఫీజు కట్టలేదు కదా మేడం. ఏ, ఎందుకు? ఇవ్వాలనుకునే టైంకి నాన్నకి హెల్త్ బాలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం. ఈ టైంలో డబ్బులు కావాలని అడిగితే ఎక్కడ ఇబ్బంది పడతారో అని నేను ఇంట్లో అడగలేదు మేడం. ఫీజు కట్టకుండా ఇక్కడ భోజనం ఎలా చేస్తాను మేడం? ఫీజు కట్టకపోతే తినకూడదని ఏదైనా రూల్ ఉందా? సారీ మేడం. ఈ హాస్టల్ని 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఎవరు నిజాయితీగా ఉంటారో ఎవరు ఉండరో నాకు తెలుసు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. డబ్బులు ఉన్నప్పుడే ఫీజు కట్టు, కానీ ఫుడ్ తినకుండా ఉండకు. ఎప్పటిలాగే ఉండాలి. ఇట్స్ మై ఆర్డర్. థ్యాంక్ యూ మేడం. సరే వెళ్ళు. మేఘనా మేడం. మన స్టోర్ రూమ్ లో ఏమున్నాయో ఏం లేవో చెక్ చేసి కావాల్సినవి ఆర్డర్ పెట్టు. అలాగే మేడం. ఓకే. ఆనంది, క్యాంటీన్లో కాఫీ చాలా బాగుంటుంది. రా వెళ్దాం. అవునా? రాత్రి నన్ను భయపెట్టిన అమ్మాయి తనే అనుకుంటా. సంగతి చెప్తా. ఆనంది, ఏమైంది? అటు చూడు. ఆ డ్రెస్ వేసుకుని రాత్రి నన్ను భయపెట్టింది తనే. ఈ రోజు తన సంగతి చెప్తా. అయ్యో వద్దా ఆనంది, కింద వాటిలున్నారు కదా, ఆవిడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. తను వచ్చింది ఇక్కడికి కదా, చెప్తా. ఏ ఆనంది, ఆనంది ఆగు. ఆనంది ఆగు. ఏయ్ ఏయ్ ఆగు. పిలిచింది నన్నేనా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. రాత్రి దయ్యంలా వేషం వేసుకుని నన్ను భయపెట్టిందే కాక ఇప్పుడు ఏమి తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావా? నాకు తెలియదనుకుంటున్నావా? నీ డ్రెస్సే నిన్ను పట్టించేలా చేసింది. అసలు మీరెవరు? ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్బచ్చా, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు. నువ్వు నటించింది చాలు. చూడండి, మర్యాదగా మాట్లాడండి. దెయ్యం వేషం వేసుకునొచ్చి నన్ను భయపెట్టిన దానికి నీకెందుకు నేను మర్యాద ఇస్తాను? అసలు నేనెందుకు మిమ్మల్ని దయ్యంలా భయపెడతాను? అది నీకే తెలియాలి. ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ ఎవరిది? నీది కాదా? రాత్రి ఇదే డ్రెస్ లో నన్ను దయ్యంలా భయపెట్టావు. చూడండి, అసలు నేను మిమ్మల్ని ఎందుకు భయపెడతాను? నాకు మీరు ఎవరో కూడా తెలీదు. ఈ నల్ల రంగు డ్రెస్ లోనే వచ్చావు. నేను చూశానంటున్నానుగా. ఆనంది, అలా గట్టిగా అరవకు, మేడం వస్తే తిడతారు. మీరుండండి. ఇలాంటి డ్రెస్లు హాస్టల్లో ఇంకెవరికైనా ఉన్నాయా? నేను ఉతికి ఆరేసుకున్న డ్రెస్సే ఇంకెవరైనా వేసుకొనొచ్చి భయపెట్టారేమో. దానికి నన్నేం చేయమంటారు? ప్లీజ్ అండి, మీరైనా కొంచెం మెల్లగా మాట్లాడండి. నేను మెల్లగా మాట్లాడుతుంటే తనే డిసిప్లిన్ లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఏయ్, ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం కాదనుకుంటున్నావా? మర్యాదగా తప్పొప్పుకొని నాకు క్షమాపణ చెప్పు. ఆనంది,